రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు నియంతృత్వ పాలన అని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ను తిట్టడానికి అసెంబ్లీని వినియోగించుకున్నారని మండిపడ్డారు. సీఎం ఆటవిక రాజులా వ్యవహరించారని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీని కౌరవ సభలా నడిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన రేవంత్ రెడ్డి గారిది ప్రజాపాలన కాదు, ప్రతిపక్షాలపై పంజాపాలనగా ఆయన నిరూపించుకున్నాడు. ఆయన వికృత రూపం ఈ 7 నెలల్లోనే కనిపించేసింది. అసెంబ్లీలో ఆయన వ్యవహరించిన తీరు, అసెంబ్లీలో ఆయన వాడిన భాష, అసెంబ్లీలో ఆయన చూపెట్టిన హావభావాలు, ఇవన్నీ కూడా ఆయన వికృత రూపాన్ని కేవలం 7 నెలల కాలంలోనే మాకు ప్రతిపక్ష సభ్యులకు అట్లనే ఈ రాష్ట్ర ప్రజలకు చూసే దౌర్భాగ్యం, దురదృష్టం కలిగినందుకు నేను బాధపడతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం అని చెప్పుకుంటున్నాడు. ఆయన మొన్న అన్నాడు, ఆయన మిత్రపక్ష సభ్యుడైనటువంటి ఎంఐఎం సభ్యుడు, సీనియర్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా పాపమైన బాధతో, అంటే ఈ వ్యవహారాన్ని అంతా చూసి 25 సంవత్సరాలుగా నేను సభలో ఉన్నాను, ఇంత అధ్వాన్నంగా సభ నిర్వహించడం నేను ఎప్పుడు చూడలేదు అని ఆయన ఆన్ రికార్డ్ మాట్లాడినాడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు.